హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మార్చి నెల పెన్షన్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 2 శుభవార్తలు అయితే చెప్పారు. అదేవిధంగా మార్చి నెలలో పెన్షన్ల యొక్క లిస్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, రీసెంట్గా మనకు అందరికీ కూడా ముఖ్యంగా 6,000 రూపాయల పెన్షన్స్కి, అదేవిధంగా 10,000 రూపాయల పెన్షన్స్కి అయితే వెరిఫికేషన్స్ అనేవి జరిగినాయి అన్నమాట. సో ఈ వెరిఫికేషన్లో మీ పింఛన్ తొలగించారా లేదనేది ఎలా తెలుసుకోవాలనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. సో పెన్షన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉంటాయి. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పింఛన్లకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా వెంటనే తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీరందరూ కూడా మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఫస్ట్గా అయితే పోస్ట్ చేస్తాము. సో మీరు వెంటనే కూడా తెలుసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఇక టాపిక్లో కనుక వచ్చినట్లయితే, సో మార్చి నెల పెన్షన్ల మీద 2 శుభవార్తలు అయితే ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా బోగస్ కార్డులుగా 2 లక్షల పింఛన్లు అయితే ఉన్నాయండి. వీటిని ఎలాంటి పరిస్థితుల్లో తొలగించేందుకు అవకాశం అయితే లేదని కూడా చెప్తున్నారనమాట. ఇది మొదటి శుభవార్తగా అయితే చెప్పవచ్చు. ఎందుకంటే సో పింఛన్ల వెరిఫికేషన్ టైంలో చాలామంది కూడా పింఛన్లు అనేటివి తప్పుడు డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేసి తీసుకుంటున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వం వెరిఫికేషన్స్ అనేటివి చేసిందనమాట. సో రీసెంట్గా మనకు 6,000 రూపాయల పెన్షన్లకు సంబంధించి మరియు 10,000 రూపాయల పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ అయితే చేశారు. ఇందులో భాగంగా చాలామంది పింఛన్లు అనేటివి బోగస్ పెన్షన్లకు అయితే గుర్తించడం జరిగిందనమాట. ఈ బోగస్ పెన్షన్లను డైరెక్ట్గా రిమూవ్ అయితే చేయడం లేదని చెప్తున్నారండి. అంటే మీ యొక్క పెన్షన్ కనుక బోగస్ కార్డు కింద కనుక గుర్తించినట్లయితే ఆ పెన్షన్ని తొలగించరు, కేవలం హోల్డ్లో మాత్రమే పెడతారని చెప్తుందన్నమాట గవర్నమెంట్. సో కాబట్టి హోల్డ్లో పెడితే మీరేం చేయాలి అంటే, మీకు కనుక మీ పెన్షన్ బోగస్ పెన్షన్గా గుర్తించినట్లయితే మార్చి నెలలో మీ పెన్షన్ అనేది ఆగిపోతుంది. ఓకేనా, సింపుల్గా చెప్పాలంటే. సో ఆగిపోయినటువంటి పెన్షన్ని మీరు మళ్ళీ కూడా తెప్పించుకోవచ్చు. అది ఎలా అంటే, ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్ డాక్యుమెంట్స్ కనుక తెచ్చుకున్నట్లయితే, అది కూడా వితిన్ 1 మంత్లో మీరు తెచ్చుకున్నట్లయితే ఏప్రిల్ నెల పెన్షన్లోకి ఎలిజిబుల్ లిస్టులోకి అయితే మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. సో లేదు, ఇంకో నెలలు కూడా వెయిట్ చేస్తారనమాట. సో అప్పటికి కూడా మీ పెన్షన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయకుండా, ఆ నోటీస్కి రిప్లై ఇవ్వకుండా కనుక చూస్తున్నట్లయితే ఆ పెన్షన్ని డిలీట్ చేసేస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా బోగస్ పెన్షన్లకు సంబంధించి ఎవరికైతే డౌట్స్ అయితే ఉన్నాయో, మా యొక్క పెన్షన్ వెరిఫికేషన్ జరిగిందండి, సో మాకు పెన్షన్ అనేది పెన్షన్ అనేది వస్తుందా లేదా అని అనుకుంటున్నారో వారికి ఈ సమాచారం చాలా ఉపయోగపడుతుంది. అటువంటి వారందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. సో అయితే ఇక్కడ ముఖ్యంగా మార్చి నెలలో పెన్షన్ల పంపిణీ విషయంలో కూడా మార్పులు అయితే ఉండబోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు సచివాలయ ఉద్యోగులకు మరియు ప్రభుత్వ అధికారులకు సంబంధించి ఏం చెప్పారంటే, మీరు తెల్లవారుజామునే వచ్చి పింఛన్లను పంపిణీ చేయాల్సిన అవసరం లేదు. సో ఉదయం 7 గంటల నుంచి పింఛన్ల పంపిణీ అనేది చేసుకోండి అని చెప్పి చాలా క్లియర్గా అయితే చెప్పారండి. సో చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే సచివాలయ ఉద్యోగులు ఒకే ఒక రోజులో పింఛన్ల పంపిణీ అనేది పూర్తిగా చేయాలనే ఉద్దేశంతో తెల్లవారుజామునే వచ్చేవాళ్ళు అనమాట. సో 5 గంటల సమయం నుంచి కూడా కొంతమంది పెన్షన్లు అనేవి పంపిణీ చేసేవాళ్ళు. సో ఇప్పుడు అలా కాకుండా 7 గంటల నుంచి పింఛన్ల పంపిణీ అనేది చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. సో కాబట్టి ఇదొక 2వ శుభవార్తగా అయితే చెప్పవచ్చు అనమాట. సో ఈ విధంగా మార్చి నెలలో పెన్షన్స్ అనేటివి ఈ విధంగా పంపిణీ జరగబోతున్నాయి. అదేవిధంగా బోగస్ కార్డులుగా గుర్తించినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే తొలగించడం లేదు. సో లిస్ట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఇంకొక డౌట్ మీకు ఉండే వాటిలో. సో లిస్ట్ అనేది మనం చెక్ చేసుకునేందుకు అవకాశము కేవలం సచివాలయం అధికారులకు మాత్రమే ఉంటుంది. అంతకుముందు ఏపీ సేవా పోర్టల్లో కేవలం మన యొక్క పెన్షన్ ఐడి అనేది యాక్టివ్లో ఉందా లేదా చూసుకునే వాళ్ళం అనమాట. సో ఇప్పుడు అలా కాకుండా మీరు ఒక 2 రోజులు లేదా 3 రోజులు వెయిట్ చేసినట్లయితే, ఈరోజు 27వ తేదీన పెన్షన్ల యొక్క లిస్ట్ అనేది అప్డేట్ కావడం జరుగుతుందన్నమాట లాగిన్స్లలో. ఈ లాగిన్స్లో అయితే వెళ్తుందన్నమాట. సో సచివాలయం లాగిన్స్లోకి అయితే వస్తుంది. ఆ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది మీరు కేవలం డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళి వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని లేదా సెక్రటరీ గారిని అడిగి మీ యొక్క పింఛన్ లిస్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట, మీ ఊరికి సంబంధించింది. అందులో మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ అనేది ఉంటే మీకు పెన్షన్ అనేది శాంక్షన్ అయినట్లే. ఓకేనా. సో ఈ విధంగా లిస్టు ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలండి. సో నెక్స్ట్ వచ్చేసి కొత్త పింఛన్ల గురించి చాలామంది కూడా అడుగుతున్నారు. సో కొత్త పింఛన్లకు సంబంధించి డేట్ అయితే ఇంకా కూడా కన్ఫర్మ్ కాలేదు. ఈ అఫీషియల్ వెబ్సైట్స్లోనే డౌన్లోడ్స్లో అయితే పెడతారనమాట అప్లికేషన్ యొక్క పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ డాక్యుమెంట్స్ మీద. సో ఈ డౌన్లోడ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఫస్ట్ పేజ్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో కొత్త పింఛన్లకు సంబంధించి త్వరలోనే అప్డేట్స్ అయితే అందనున్నాయన్నమాట. అవి వచ్చినప్పుడు తప్పకుండా తెలియజేస్తాను. సో 50 సంవత్సరాల పెన్షన్ గురించి అయితే చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. 50 సంవత్సరాల పెన్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు ఈ పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు. ఆ రేషన్ కార్డులో ఆల్రెడీ వృద్ధాప్య పెన్షన్ ఉంటే రాదు. కేవలం ఆ రేషన్ కార్డు మీద దివ్యాంగ పెన్షన్ ఉంటే ఈ వృద్ధాప్య పెన్షన్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళకి రావడం జరుగుతుంది. ఇకపోతే వీరందరికీ కూడా పెన్షన్ డబుల్ ధమాకా అని చెప్పి తమిళలో మెన్షన్ చేశానండి. సో కొంతమందికే అది కూడా డిసెంబర్ నెలలో వితంతువుల పెన్షన్ అంటే స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి కొత్తగా వచ్చాయన్నమాట. సో ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ ఎవరైతే జనవరిలో అయితే తీసుకొని ఉన్నారో సో వారికి సంబంధించి కొన్ని జిల్లాలకు మాత్రమే, ఒక 10 జిల్లాలు దాదాపు ఉత్తర కోస్తా జిల్లాల వైపుగా అయితే నిలుపుదల చేశారనమాట. ఎందుకంటే అక్కడ ఎలక్షన్ కోడ్ అనేది ఉంది. సో కాబట్టి అటువంటి వాళ్ళకి ఈ నెలలో వచ్చేసి మార్చి నెలలో వచ్చేసి డబుల్ పెన్షన్ అనేది రావడం జరుగుతుందన్నమాట. అంటే 4,000 రూపాయలు మళ్ళీ 4,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. 8,000 రూపాయలకి అయితే వాళ్ళు పెన్షన్ అనేది తీసుకుంటారు. సో అదేవిధంగా స్పోర్ట్స్ పెన్షన్స్ కూడా ఈ మంత్లో ఆపేశారనమాట. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అయితే ఉంది. సో కాబట్టి ఆ పెన్షన్లను ఆపేయండి అని చెప్పి చేశారనమాట, కొత్తవి ఇవ్వద్దని చెప్పని. సో అటువంటి వాళ్ళు భర్త మరణించినటువంటి సర్టిఫికేట్ తెచ్చుకొని ఈ మార్చి నెలలో అయితే అప్లై చేసుకోండి. మీరు ఏప్రిల్ నెలలోకి అయితే లిస్టులోకి అయితే వచ్చేస్తారు. వెంటనే జరుగుతుంది. కేవలం 1 నెల వ్యవధిలోనే పెన్షన్ అనేది శాంక్షన్ అవుతుంది, స్పోర్ట్స్ పెన్షన్ అనేది. అది ఒక్కదానికి తప్ప కొత్త పెన్షన్లకు అయితే అవకాశం అయితే ఇంకనూ ఇవ్వలేదు. ఓకేనా? సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఈ మార్చి నెలలో రాబోతున్నటువంటి పెన్షన్లకు సంబంధించి ఇంకా ఏమైనా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతున్నాండి. ముఖ్యంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తున్నాను, టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో జెన్యూన్ ఇన్ఫర్మేషన్, మ్యాక్సిమం జెన్యూన్ ఇన్ఫర్మేషనే తీసుకువస్తాను. సో చాలామంది కూడా ఫేక్ న్యూసెస్ అనేటివి స్ప్రెడ్ చేస్తున్నారు. ఓకే, అది వ్యూస్ కోసం వాళ్ళు చేస్తున్నారనమాట. మన ఛానల్ అలా కాదు. సో థంబ్నెయిల్లో మెన్షన్ చేసింది ఒకటి ఉంటుంది, వీడియోలోని ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. నా ఛానల్ని చాలా ఇయర్స్ నుంచి ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, వాళ్ళకి తెలుసు నేను చెప్తాను ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్గాని. ఓకేనా? సో ఇదన్నమాట ఫైనల్గా అప్డేటు. సో పెన్షన్లకు సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.